హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జ్యోతి క్రియేషన్స్ పద్మ బొటిక్. ఇది మన పద్మ బొటిక్లో జరిగిన థ్రెడ్ వర్క్ అండి. మగ్గం బ్లౌజు ఓన్లీ థ్రెడ్ వర్కే అండి. మిడిల్లో కూడా ఫ్లవర్స్కి కొందన్స్ కూడా ఇచ్చాము. ఎక్కువ థ్రెడ్డే కనపడుతుంది, చూసారా. దీనికి ఏంటంటే బ్లూ కలర్ శారీ వచ్చేసరికి బ్లౌజ్ మీద బ్లూ కలర్ థ్రెడ్ పడేసరికి చూడటానికి కూడా లోడింగ్ కానీ, నెక్లో ఫ్లవర్స్ కానీ, లీవ్స్ కానీ చాలా కలర్ఫుల్గా చాలా అందంగా కనపడుతుందండి. ఇది టిష్యూ క్లాత్ అయినా సరే బ్లూ కలర్ బాగా డార్క్గా కనపడేసరికి టిష్యూ క్లాత్ మీద కూడా వర్క్ చాలా బాగా కనపడుతుంది. బూటీస్ వచ్చేసరికి సింపుల్గా ఒక కొందని ఇచ్చేసి దాని చుట్టూ రౌండ్ వేసామండి. కింద ఏమో బూటీస్ అంతా వచ్చినాయండి. నెక్ చుట్టూరు ఏమో జస్ట్ లోడింగ్ ఇచ్చేసి లీవ్స్ కొందన్స్తో ఫ్లవర్స్ వేసాము. హ్యాండ్కి కూడా అంతే అండి. హ్యాండ్కి కూడా చిన్న బార్డర్ లాగా ఇచ్చేసాము. లీవ్స్ కొందన్స్ సేమ్ అలాగే వేసాము. ఆ బ్లూ కలర్ చూసారే ఎంత బాగా డార్క్ కనపడుతుందో. ఫోటోలోనే వీడియోలోనే కాదండి, విడిగా కూడా ఆ బ్లూ కలర్ చాలా చాలా బాగా కనపడుతుందండి. చూడటానికి కూడా కలర్ఫుల్గా చాలా బాగుందండి. మీకు ఇలాంటి వర్కులు, సింపుల్ వర్కులు కానీ, హెవీ వర్కులు కానీ, ఇంకా మంచి మంచి మోడల్స్ వర్కులు అన్నీ నేను మీకోసం అప్లోడ్ చేస్తుంటానండి. కొత్త కొత్త మోడల్స్, కొత్త కొత్త డిజైన్స్ కూడా ఉండే కొద్ది వస్తాయండి. ఉండే కొద్ది శ్రావణ మాసం పెళ్ళిళ్ళు స్టార్ట్ అవుతాయి. మనకి పెళ్ళిళ్ళు స్టార్ట్ అవుతే మా మగ్గం వర్క్ వాళ్ళకి ఏంటంటే అదొక హ్యాపీనెస్ అండి. పెళ్ళిళ్ళు స్టార్ట్ అయితే పెళ్లి బ్లౌజులు బాగా వస్తాయి కదా పెళ్లి కూతురి. సో అందుకని అనమాట. ఇది వచ్చేసరికి కొంచెం స్ప్రింగ్ వర్క్ అండి. సింపుల్ వర్కే విత్ స్ప్రింగ్ వర్క్. నెక్ చుట్టూ కూడా స్ప్రింగ్తోనే లోడింగ్ వచ్చింది. ఆ చిన్న చిన్న లీవ్స్ కూడా స్ప్రింగ్తోనే వేశారు. మిడిల్లో ఉన్నాయేమో జార్ఖండ్ స్టోన్స్ అండి. ఇట్లా సింపుల్గా కూడా స్ప్రింగ్తో వేసుకునేవి కూడా చాలా బాగుంటాయండి. కింద బుటీస్ కూడా మీరు గమనించినట్టయితే లీవ్స్ స్ప్రింగ్తోనే వేశారండి. పైన ముత్యం వచ్చేసరికి ముత్యం వచ్చింది. సో హ్యాండ్కి కూడా అంతే అండి. సింపుల్గా అలాగే బార్డర్ లాగా వేసేసాము. మొత్తం స్టోన్స్, జెర్రీతో, స్ప్రింగ్తో, వర్క్తో మొత్తం లోడ్ చేసేసాము అనమాట. హ్యాండ్ అంతా కూడా మిడిల్లో అంతా బూటీస్ వచ్చినాయండి. చూడటానికి కూడా చాలా, దీంట్లో శారీలో వేరే కలర్స్ ఏం లేవండి. ఎక్కువ గోల్డ్ యూజ్ చేయమన్నారు. సో అందుకని మనం గోల్డ్ స్ప్రింగ్ కొంచెం అక్కడక్కడ కనపడతా ఉంటుందండి. చిన్న ముత్యము యూజ్ చేసామండి. సో కలర్ఫుల్గా ఉండే కలర్స్ ఉంటే కలర్ఫుల్గా ఉండేది వేరు. ఇదొక స్టైల్, అదొక స్టైల్ అండి. ఇది న్యాచురల్గా ఎక్కువ హెవీగా ఇష్టపడని వాళ్ళకి ఇది బాగుంటుంది. కొంచెం బాగా కనపడాలి, మాకు వర్క్ బాగా కనపడాలి అనుకునే వాళ్ళకి శారీ కలర్ కాంబినేషన్ ముందుగా తీసుకునేటప్పుడే చూసి తీసుకుంటే అది వాళ్ళకి బాగుంటుంది. దీనికి వెనకాల సింపుల్గా హ్యాంగింగ్స్ కూడా చేయమన్నారండి. సో హ్యాంగింగ్స్ కూడా చేసాము. కొత్తగా చూస్తున్న ఎవరన్నా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.